హాయ్ నాన్న యోగి. హాయ్. ఓకే, మనం సౌండ్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా నాన్న. దీంట్లో మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము? అంటే సౌండ్ పొల్యూషన్, సౌండ్ కాసెస్, ఇంకా ఎఫెక్ట్స్ గురించి నేర్చుకున్నాము, మ్యూజిక్ అండ్ నాయిస్ నేర్చుకున్నాము. ఓకే, సౌండ్ పొల్యూషన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఏంటి పొల్యూషన్ అంటే అనేది చూసాము. ఏంటి పొల్యూషన్? ఎనీథింగ్ విచ్ డిస్టర్బ్ అవర్ హ్యాబిటాట్, మన లివింగ్ ఏరియాని ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది, మనం హెల్దీగా లేము అంటున్నప్పుడు దాన్ని మనం పొల్యూట్ చేయడం. ఓకేనా? సో సౌండ్ పొల్యూషన్ మీన్స్ వాట్? ఎనీథింగ్ సౌండ్ విచ్ వీ ఆర్ అన్హ్యాపీ టు లిజన్. ఓకేనా? ఏదైనా ఒక సౌండ్ని మనము అన్ప్లెజెంట్గా ఉంటున్నది వినడానికి అన్నప్పుడు అది మనం నాయిస్ కింద కన్సిడర్ చేస్తాము, అది మనం వినడానికి ఇష్టపడము. ఓకే, సో సౌండ్ పొల్యూషన్ దేనివల్ల వస్తుంది అనేది చూసాము. నార్మల్ టైనీ మన ఇంట్లో చూసుకుంటూ ఉంటే మనము మిక్సీస్ వల్ల కానివ్వచ్చు, ఓకే, కూలర్స్ వల్ల కావచ్చు, లేకపోతే మెషిన్స్ వల్ల కావచ్చు, వాషింగ్ మెషిన్ అయినా అయి ఉండొచ్చు, టీవీ అవ్వచ్చు. ఎక్కువ సౌండ్ పెడితే మన మ్యూజిక్ సిస్టమ్ వల్ల కూడా నాయిస్ లాగే అనిపిస్తుంది. ఓకేనా? అది కూడా పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఓకేనా? తర్వాత వెహికల్స్, ట్రైన్స్, మన తర్వాత ఫ్యాక్టరీస్. ఓకే, వీటన్నిటి వల్ల మనకి సౌండ్ పొల్యూషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని నేర్చుకున్నాము. ఎఫెక్ట్స్ కూడా నేర్చుకున్నాము. స్లీప్లెస్నెస్, ఇన్సోమియా, తర్వాత బీపీ ఐదర్ ఇంక్రీస్ అవ్వచ్చు, హెడేక్ రావచ్చు సౌండ్ పొల్యూషన్ వల్ల. ఓకేనా? దానివల్ల ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఓకేనా? తర్వాత హార్ట్ ఇష్యూస్ రావచ్చు. ఓకేనా? మెంటల్ టెన్షన్స్. ఓకేనా? తర్వాత ఇవన్నీ మనకి సౌండ్ వల్ల, సౌండ్ పొల్యూషన్ వల్ల మనం ఫేస్ అయ్యే వెరీ గుడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. దానికి రీజన్ అని అంటే ఇదే చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. దాంట్లో సౌండ్ పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద వైటల్ రోల్. ఓకే, సో ఇవన్నీ మనకు డిసడ్వాంటేజెస్. అలాగే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనం మ్యూజిక్ థెరపీ చూసాము మ్యూజిక్ వల్ల, అండ్ మ్యూజిక్ వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని నేర్చుకున్నాము. నాట్ ఓన్లీ వోకల్ పాడడమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చే సౌండ్స్ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము, మనం స్ట్రెస్ రిలీజ్ అవుతాము. ఓకే, సో ఇవన్నీ మనము క్రితం సెషన్లో చూసాము. ఇందాక మెషర్స్ టు కంట్రోల్ సౌండ్ పొల్యూషన్. అసలు సౌండ్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం అవసరం అంటావా? అవసరమే. ఎందుకు? ఎందుకనంటే మనం ఎక్కువ సౌండ్ వింటే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సౌండ్ పొల్యూషన్ యాక్చువల్లీ వై వీ నీడ్ టు కంట్రోల్ ద సౌండ్ పొల్యూషన్ యాక్చువల్లీ? ఎందుకు మనకు సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? ఓకే, అవసరం ఉంది. ఎందుకు మీన్స్ వీ హ్యావ్ సీన్ ద టు అవాయిడ్ ప్రాబ్లమ్స్, health issues. Okay, to avoid all kinds of health issues like BP, sleeplessness, heart problems, psychological problems. ఓకే, మనం ఇవన్నీ తగ్గించుకోవాలి. కానీ ఇవన్నీ పెంచుకోవాలని చూస్తామా మనము? కాదు, తగ్గించుకోవాలి. బికాస్ ఫర్ ఎ హెల్దీ లివింగ్, ఓకే, ఫర్ ఎ కంఫర్టబుల్ లివింగ్ ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి మనం ఏం చేయొచ్చు? పూర్తిగా జీరో చేయొచ్చా? క్యాన్ వి మేక్ సౌండ్ పొల్యూషన్ టు జీరో? నో. ఎస్. ఓకే, we can't reduce to zero pollution. To reduce only for balance, but can reduce, but we can reduce. Okay, now
వి కాంట్ మేక్ ఇట్ టు జీరో, ఎందుకంటే వెహికల్స్ మనకు అవసరం. నిత్య జీవితంలో మనం చాలా కంఫర్టబుల్గా ఉండాలి. కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అంటే మనకి వెహికల్స్ అవసరం, మిక్సీ అవసరం, వాషింగ్ మెషిన్స్ అవసరం. ఓకేనా? సో మ్యాన్ పవర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, మీన్స్ మనము మెషిన్స్ మీద ఆబ్వియస్గా డిపెండ్ అవుతాము. ఓకే, సో మనం సౌండ్ పొల్యూషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఎలా తగ్గించుకోవచ్చు సౌండ్ పొల్యూషన్? ఇప్పుడు మనము దగ్గరలోనే ఉంది, ఒక షాప్కి వెళ్ళాలి, సమ్ గ్రాసరీ స్టోర్ ఉంది, వెళ్ళాలి, మనం వెంటనే బైక్ తీసుకొని వెళ్తాము. ఈజ్ ఇట్ కరెక్ట్ టు యూస్ బైక్ ఫర్ ద షార్ట్ డిస్టెన్స్? నో, యూ కెన్ గో ఆన్ ఫుట్ ఆర్ యూ కెన్ యూజ్ ఏ బైసైకిల్. ఓకే, బైసైకిల్ యూజ్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అవునా? సో అట్లాగే యూస్ బైసైకిల్స్ ఫర్ bicycles or electrical vehicles. వెరీ గుడ్. ఇంకేమై ఉండొచ్చు? ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇంకా మనము ఫ్యాక్టరీస్ నుండి కూడా వస్తుంది సౌండ్ పొల్యూషన్ అని చెప్పాము. ఓకే, గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ రూల్ సచ్ దట్ ఈ ఫ్యాక్టరీస్ అండ్ తర్వాత ఫ్యాక్టరీస్ ఆర్ ఎనీథింగ్ ఇండస్ట్రీస్ షుడ్ బి ఫార్ ఫ్రమ్ ద సిటీస్. ఓకేనా? జనసాంద్రత అనేది తక్కువ ఉన్న ప్లేసెస్లో మనము ఈ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ పెట్టాలి. డెన్సిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో మనము ఫ్యాక్టరీస్ అనేది పెట్టకూడదు. ఓకేనా? షుడ్ బి ఫార్ ఫ్రమ్ సిటీస్. లివింగ్ ఏరియాస్ అని చెప్పొచ్చు కదా, ఆర్ డెన్సిటీస్. అంటే ఇంకా బైక్స్లో కొంతమంది ఎక్కువ సైలెన్సర్స్ లాంటివి కొంచెం పెట్టరు, బట్ మనము బైక్స్కి సైలెన్సర్స్ పెట్టుకోవడం వల్ల సౌండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మనము 30 years బ్యాక్ వెహికల్స్, 35 years బ్యాక్ వెహికల్స్ కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే దాని లైఫ్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? అప్పుడు సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంటుంది దానివల్ల, పొగ లాంటిది బయటికి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ దానివల్ల ఉండే సౌండ్ కూడా నార్మల్గా మనం కంపేర్ చేస్తే ఒక 1 year బిఫోర్ మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్ యూస్ చేస్తూ ఉంటే, అలాగే 10 years బ్యాక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అయింది యూస్ చేస్తూ ఉంటే, మనం ఆ రెండిటికి మధ్యలో చాలా డిఫరెన్స్ చూస్తాము. ఓకేనా? అఫ్కోర్స్ డిప్రిసియేషన్ ఉంటుంది, కానీ మనకు సౌండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? అట్లాగే మనము ఎంత సిటీకి దూరంగా ఉన్నా కూడా మన ఫ్లాట్లో సమ్ రోడ్స్ ఉంటాయి. ఓకేనా? ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ హార్న్స్ మనకు రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు? మనం మన విండోస్ కానీ మన డోర్స్కి కానీ కొంచెం హై డోర్స్ క్లోజ్ చేసుకొని కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్న కర్టెన్స్ యూస్ చేయొచ్చు. అవునా? using silencers. Using silencers for bikes or cars or anything vehicles. ఇంకా నార్మల్ ఇంకా సౌండ్ పొల్యూషన్ ఇంకా
ఇంకా ఏం మెషర్స్ తీసుకోవచ్చు? అంటే సాంగ్స్ విన్నప్పుడు కూడా డీజే బాక్స్ లో మరి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎక్కువ పెద్దగా పెట్టుకోవద్దు. ఓకే, యూస్ టీవీ అండ్ మ్యూజిక్ సిస్టమ్స్ ఇన్ లో వాల్యూమ్. నాట్ ఇన్ హై వాల్యూమ్. అంటే మనం ఇంకా ప్లాస్టిక్ కూడా ఎక్కువ బయట పడేయకూడదు. ప్లాస్టిక్ అది ఎయిర్ పొల్యూషన్ కింద వస్తుంది. ఓకే, లో టీవీ అండ్ మ్యూజిక్ ఇన్ లో వాల్యూమ్స్. అండ్ ఇంకా మనకి ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్ దగ్గర లేకపోతే ఏదైనా మంచి పాపులేటెడ్ ఏరియా దగ్గర ఫెస్టివల్స్ అప్పుడు చాలా డీజేస్ పెడుతూ ఉంటారు, స్పీకర్స్ పెడుతూ ఉంటారు. ఓకేనా, దానివల్ల కూడా మనకి సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. దాన్ని పూర్తిగా జీరో చేయలేం, బట్ వీ కెన్ రెడ్యూస్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, ఇంకా ఇప్పుడు మిక్సర్స్ నుండి కూడా మనకు నాయిస్ వస్తుంది అంటాము. సో మనం అది మ్యానుఫ్యాక్చర్ చేసే అప్పుడే లో సౌండ్ ఉండే మెషినరీ యూస్ చేసి కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. మిక్సెస్ లో కూడా కొంచెం సౌండ్ రాని తక్కువ ఉండేవి తీసుకోవాలి. సౌండ్ రెడ్యూసింగ్ తక్కువనే తీసుకోవాలి. ఓకే, మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ లో సౌండ్. మనం ఇంట్లో బోర్ వేస్తాము, ఓకేనా, మోటార్ సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది, దానికి మంచి కవర్ పెట్టడము. దానివల్ల దాని వైబ్రేషన్ సౌండ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అంతేకాక మనం క్రికెట్ ఆడినప్పుడు కూడా గ్రౌండ్లో ఆడాలి, బయట ఆడితే ఏదైనా కార్కి ఇట్లా అద్దం బట్ ఓకే, బట్ దట్ నాట్ రిలేటివ్ టు సౌండ్ పొల్యూషన్. ఓకే, తర్వాత సౌండ్ పొల్యూషన్ అనేది తగ్గించుకోవడానికి ప్లాంట్స్ కూడా ఎక్కువ ప్లాంట్ చేసుకున్నాం అనుకో, ప్లాంటింగ్ మోర్ ట్రీస్, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఓకే, దీనివల్ల గ్రీనరీ పెరుగుతుంది, మనకి హెల్త్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. ఓకే, దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ డిక్రీజింగ్ ద సౌండ్ పొల్యూషన్. అండ్ గవర్నమెంట్ కూడా ఇలాంటివి ఎక్కువ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తే, ఇలాంటివన్నీ మనకి ఎడ్యుకేట్ చేస్తే ఎక్కువ మందికి దీని మీద నాలెడ్జ్ ఉంటుంది. అండ్ సౌండ్ పొల్యూషన్ అనేది ఒకసారి డ్రాస్టిక్గా కాకుండా స్లోలీ వీ కెన్ రెడ్యూస్. ఓకేనా, ఇస్ దిస్ ఫైన్? స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా పక్కన పెట్టకూడదు, ఎందుకంటే సౌండ్. ఫ్యాక్టరీస్ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తున్నాయి కదా. మనం వాటిని పూర్తిగా జీరో చేస్తే మనకి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, దానివల్ల అంటే పెడితే బాగా ఫార్లో పెట్టాలి. ఎస్, డెన్సిటీ అనేది తక్కువ ఉండే ఏరియాస్లో, లో పాపులేటెడ్ ఏరియాస్లో మనము ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే నాన్న, సెషన్ బాగా అర్థమైందా నాన్న? సెషన్ బాగా అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న? అంటే మనం ప్లాంట్స్ ఎక్కువ పెంచడం వల్ల సౌండ్ ఎట్లా రిడ్యూస్ అయ్యింది? ఓకే, మనము ప్లాంట్స్ జనరల్గా ఎక్కువ పెంచితే దానివల్ల గ్రీనరీ పెరుగుతుంది, 1 పాయింట్. అండ్ సౌండ్ కూడా మనం చూడు, ఇప్పుడు ఒక వాల్ ఉంది, ఓకేనా, వాల్ పైన ఓపెనింగ్ ఉంది, కింద ఓపెనింగ్ లేదు. ఓకేనా, సో మనం ఇక్కడ ప్లాంట్స్ బాగా పెంచామనుకోండి, ఒక 3-4 పాట్స్లో పెద్ద ట్రీస్ వచ్చాయి. ఓకేనా, అండ్ పక్కన వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ చెట్ల వల్ల అడ్డుగా ఉండి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అనేది మనకు తగ్గుతాయా, పెరుగుతాయా? తగ్గుద్ది డెఫినెట్గా. సో మనకి అక్కడెక్కడో రోడ్డు పైన ఉండే వెహికల్ సౌండ్ చేస్తూ ఉంటే మనకి ఈ ప్లాంట్స్ వల్ల ఆ సౌండ్ అనేది తగ్గుతుంది కదా. ఓకే, నీ పక్కన ఎవరో పడుకున్నారు, ఓకేనా, ఫోన్ చూస్తూ ఉన్నారు, దానివల్ల దాంట్లో ఫోన్లో వచ్చే గేమ్ సౌండో లేకపోతే సమ్ సాంగ్ ప్లే అవుతుంటే ఆ సౌండో నీకు వస్తూ ఉన్నది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. అదే నువ్వు ఒక చాలా పెద్ద థిక్గా ఉండే చెద్దరు యూజ్ చేసుకొని
మంచిగా కవర్ చేసుకొని పడుకున్నావు అనుకో, మంచి పెద్ద కంఫర్టర్ పెట్టుకున్నావు అనుకో, నీకు సౌండ్ అనేది లైట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఇన్సులేషన్ లాగా నీకు అడ్డవుతుంది. అవునా? ట్రీస్ కూడా మనకు అలాగే సౌండ్ పొల్యూషన్ని తగ్గిస్తూ ఉంటాయి. మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు అది సౌండ్ పొల్యూషన్ అనేది తగ్గిస్తూ ఉంటాయి. అవునా? ఓకేనా? ఓకే. నీకు సెషన్ బాగా అర్థం నానా? ఇప్పుడు మనం మెషర్స్ టు కంట్రోల్ సౌండ్ పొల్యూషన్లో గవర్నమెంట్ ఆథరైజ్ చేసి మనకి ఏదైనా ఇంకా కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే, కొత్త ఇనిషియేషన్ ఏదైనా తీసుకొస్తే మనకి బాగుంటుందా? ఏ రకమైన కొత్త ఇనిషియేషన్ తీసుకొచ్చుకోవచ్చు మనము? అంటే మనం ఎక్కువ మన ఎన్విరాన్మెంట్లో మనం ఎక్కువ ప్లాంట్స్ ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము. అది కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇనిషియేషన్లో ఉంది. ఎక్కువ ప్లాన్స్ మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నాయి. బైక్స్ కార్స్ లో కొంతమంది సైలెన్సర్స్ పెట్టరు. అవును. వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ బట్ అండ్ ఆల్సో గివ్ ఫైన్. ఎస్. 2000 or 3000 rupees. ఓకే. ఓకే. వెరీ గుడ్. సో గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేసి స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తే, లైక్ ట్రాఫిక్ సిగ్నల్ రాగానే ప్రతిసారి హార్న్ ఇవ్వడం కాకుండా, అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెహికల్కి పొల్యూషన్ చెక్ కంట్రోల్ చేసుకుంటూ, అండ్ మోర్ దాన్ 10-15 ఇయర్స్ అయిపోయిన వెహికల్స్కి స్క్రాప్ చేయడము. అంటే వెరీ గుడ్. బయట ఎక్కడన్నా ఒక 10-15 ఇయర్స్ కాకుండా ఇంకా మోర్ ఎక్కువ వాడిన వాటిని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేయడం. ఓకే. ఓకే. ఇట్లా రూల్స్ ఫాలో అయితే మన ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది, అంటే సౌండ్ పొల్యూషన్ రెడ్యూస్ అవుతుంది. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. సో ఓకే నాన్న, వెరీ గుడ్.